సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారు కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు. నాగవంశి గారు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే అది కార్తికేయ స్వామి గారి సినిమాకి సంబంధించి. ఇప్పుడు అది సెలవు అయిపోయింది. అది జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసిందని చెప్పేసి నిన్నంతా కూడా ఫుల్ న్యూస్ అంతా వైరల్ అయిపోయింది. అంటే నాగవంశి గారి ఇందుకు సంబంధించిన ట్వీటే కారణం. నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరిగింది. అంటే మా ఫేవరెట్ అన్నతో కార్తికేయ స్వామి సినిమా తీయబోతున్నానంటూ ఒక్క ట్వీట్ చేశారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి అందరూ కూడా భావించేశారు. మన సినిమాకి సంబంధించి ఇక అల్లు అర్జున్ తప్పుకున్నట్టేనా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇచ్చినట్టేనా సార్? అంటే కార్తికేయ కథతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేయబోతున్నాడు అనేది రా న్యూస్. అంటే మొదట వచ్చినటువంటి వార్త అది. అయితే కమిట్మెంట్స్ ఎవరితో ఉన్నాయి త్రివిక్రమ్కి ఇమ్మీడియట్గా అనేది చూసినప్పుడు అల్లు అర్జున్తో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. అంటే అల్లు అర్జున్ పుష్ప తర్వాత చేయవలసిన సినిమా త్రివిక్రమ్తోనే అనేది అప్పటికి మార్కెట్లో ఉన్నటువంటి వార్త. ఆ వార్తతో ఈయన అనుకుంటున్నటువంటి కంటెంట్, ఈ దేవతల సైన్యాధ్యక్షుడి కథతో సినిమా తీయబోతున్నాడు ఈయన అనేది, ఈ వార్తని ఆయన నెక్స్ట్ పిక్చర్ పుష్ప తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అన్న వార్తని కనెక్ట్ చేస్తే అప్పుడు ఈ దేవతల సైన్యాధ్యక్షుడి పాత్రలో పౌరాణిక ఆహార్యంతో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ నడిచింది మార్కెట్లో. కన్ఫర్మేషన్లు లేవు దానికి, అధికారికంగా ఆయన చెప్పలేదు. అప్పటికి ఆయన ఏ ప్రాజెక్టు కమిట్ కూడా కాలేదు అల్లు అర్జున్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాజెక్టు కమిట్ అయిపోయి ఆయన కొనసాగుతున్నాడు. ఏది, ఒక తమిళ దర్శకుడితో ఆయన సినిమా చేస్తున్నాడు, ఆ హడావిడి నడుస్తోంది. దాని తర్వాత కూడా ఇంకో 2-3 ప్రాజెక్టులు ఆయన బ్రెయిన్లో ఉన్నాయి. ఒక టోటల్ బాలీవుడ్ కాన్సన్ట్రేటెడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేయాలి అనేటువంటి మూడ్తో వాళ్ళు ఏదో కథలు వింటున్నారు అనే ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో తెలియదు, కానీ కొన్ని బాలీవుడ్ న్యూస్తో నడిపేటువంటి కొన్ని పత్రికల్లోనూ వెబ్సైట్లలోనూ ఆ వార్త దొర్లింది. ఈ ప్రాసెస్లో త్రివిక్రమ్ కొంచెం రేస్లో వెనకబడ్డట్టు కనిపించాడు. అక్కడ అల్లు అర్జున్ కాంపౌండ్లో ఆయన ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ అనుకున్నది. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ సినిమా వచ్చింది ఇంతకుముందు, అలవైకుంఠపురంలో. ఆ తర్వాత అదే కాంపౌండ్ రిపీట్ చేయాలి అనే ఉద్దేశం చాలామందికి ఉంది. ఒక డిఫరెంట్ జోనర్తో వెళ్ళాలి అని త్రివిక్రమ్ ఎందుకు ఈ పౌరాణిక కథాంశం ఎంచుకున్నాడు ఆయన అంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రతి హీరో ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినా అలవైకుంఠపురంలో లేకపోతే వీరరాఘవ లాంటి సినిమాలు ఆ కథలు చెబితే కన్విన్స్ అయ్యే మూడ్లో తెలుగు పెద్ద హీరోలు ఎవరూ లేరు. తెలుగు పెద్ద హీరోలకి కథ చెప్పాలంటే ఒక విచిత్రమైన ప్రపంచం సృష్టించాలి. అది తప్ప ఇంకేది వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది అర్థమైపోయింది అందరికీ. కాబట్టి ఈ కండిషన్లో తను చెప్పగలిగిన కథ ఏంటి ఆ ఏరియాలో అనుకున్నప్పుడు పౌరాణికం బెటరు అనే అభిప్రాయంతో త్రివిక్రమ్ ఒక అడుగు ముందుకేద్దామనే ప్రయత్నం చేసి ఈ కథని డిజైన్ చేసుకుని మేబీ ప్రొడ్యూసర్ నాగవంశీకి చెప్తే చెప్పుండొచ్చు. ఆ ఐడియాతో ఎవరైతే బాగుంటుందో, అంటే ఆ ఐడియా బీజ రూపంలో బయటికి రావటం వెనకాలన్న నేపథ్యం ఇది. ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినా పాన్ ఇండియా కథ లేకపోతే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే కథ చెప్పాలి. రెండోది, పిల్లల కామిక్ బుక్స్, ఈ కామిక్ సిరీస్ ఈ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ నడవాలి. అలాగే ఆబాల గోపాలాన్ని అలరించే పద్ధతిలో ఉండాలి, కొంత మార్కెట్ మూడుకి దగ్గరగా ఉండాలి. ఇలా రకరకాల ఈక్వేషన్స్లో ఫిట్ అయ్యేటువంటి కథలు ఏమిటి అని వెతకడం కోసం పురాణాలని మాత్రమే కాదు, పాత జానపద నవలలు వీటన్నిటినీ విపరీతంగా పరిశోధించేస్తున్నారు సినిమా రచయితలు. ఈ పరిశోధనల సారాంశం, అంటే ఆ పరిశోధనల్లో భాగంగా త్రివిక్రమ్ వచ్చినటువంటి ఒక కంక్లూజన్ ఈ కార్తికేయ అనే కంటెంట్ బయటకు రాగానే ఆయన అల్లు అర్జున్తో చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అని చెప్పి ఒక స్పెక్యులేషన్ నడిచింది. ఇప్పుడు దానికి ఒక అధికార ధృవీకరణ. ప్రొడ్యూసరే నేరుగా నా అభిమాన కథానాయకుడితో కొత్త జానర్లో త్రివిక్రమ్తో కొత్త సినిమా అనేది నిజంగానే జనాలను కొంచెం రెచ్చగొట్టే వార్తే అది. ఆ రెచ్చగొట్టే వార్తతో, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ని ఒక పౌరాణిక పాత్రలో చూడాలి అని ఆయన అభిమానులు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆయన వారసత్వం అది. ఆయన ఎన్టీ రామారావు గారి మనవడు. రెండోది, నందమూరి బాలకృష్ణ
కూడా పౌరాణికాల్లో జెండా ఎగరవేయటం కోసం ప్రయత్నం చేశాడు. వారి తండ్రి గారితో కలిసి నటించిన పౌరాణిక చిత్రాలు పెద్ద పెద్ద విజయాలు సాధించినాయి. దానవేర సూరకర్ణలో అభిమన్యుడి పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తాడు, కానీ అది బాలకృష్ణ విజయంగా చెప్పలేం, అది రామారావు గారి విజయమే అన్ని విధాలుగా. అలాగే ఆయన చేసినటువంటి వీరబ్రహ్మం చరిత్ర, అందులో బాలకృష్ణ గారు క్యారెక్టర్ చేసినప్పటికీ అది రామారావు గారి సినిమానే. పూర్తి స్థాయిలో సోలోగా తన పెర్ఫార్మెన్స్ మీద తన మీద డిపెండ్ అయి నడిచేటువంటి పౌరాణిక కథ చేయలేకపోయాను, విజయవంతమైన పౌరాణిక చిత్రం చేయలేకపోయాను అనేటువంటి ఒక పెయిన్ ఉంది ఆయన. శ్రీరామరాజ్యం అనేది మంచి టాక్ వచ్చింది కానీ, పాజిటివ్ టాక్ వచ్చింది కానీ భారీ విజయం సాధించలేదు ఆ సినిమా. దానికి ఉండే అనేక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్టుకి కాదు, ఆ టైంకి, ఆ దర్శకుడికి, అవగాహనకి. అలాగే కంపారిజన్ వచ్చింది, లవకుశ సినిమాతో కంపారిజన్ రావటం, ఇవన్నీ కలిసి ఆ సినిమాని పూర్తి స్థాయి విజయవంతమైన సినిమాగా నిలబెట్టలేకపోయాయి. కాకపోతే బెటర్ సినిమా. అంతకుముందు బాలకృష్ణ గారు చేసినటువంటి 2-3 ప్రయోగాల కంటే ఇది బెటర్ సినిమా. ఆయనతో సోలోగా కృష్ణార్జున్ విజయం అనే పేరుతో సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో విజయ వారు ఒక సినిమా నిర్మించారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు అందులో. భైరవ ద్వీపం తర్వాత వచ్చింది ఆ సినిమా. అది రకరకాల కన్ఫ్యూజన్స్ మధ్య నడిచింది ఆ స్క్రీన్ ప్లే. దాంతో ఆడియన్స్ ప్రాపర్గా కనెక్ట్ కాలేదు ఆ సినిమాకి, డిజాస్టర్ అయింది. దాంతో పోల్చిన అలాగే రాఘవేంద్రరావు గారు చేసినటువంటి పాండురంగడు అనేటువంటి ప్రయత్నం, రామారావు గారి సూపర్ హిట్ సినిమా పాండురంగ మహత్యాన్ని అంటే ఇమిటేట్ చేస్తూ రాసుకున్న స్క్రిప్ట్ అది కూడా కంపారిజన్ రావటం వలన దెబ్బతింది. అంటే లవకుశకి శ్రీరామరాజ్యానికి ఎలాగైతే ఒక కంపారిజన్ వచ్చి ఆ సినిమా ఇబ్బంది పడిందో, అలాంటి కంపారిజనే రాఘవేంద్రరావు గారు బాలకృష్ణతో చేసినటువంటి ఈ పాండురంగడి కథకి, పాండురంగ మహత్యానికి మధ్య కంపారిజన్ వచ్చి ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. అందుకని బాలకృష్ణకి సోలోగా ప్రాపర్ హిట్ పడలేదు పౌరాణికాల్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడు. తనే స్వీయ దర్శకత్వంలో నర్తనశాల తీయాలని ఒక ప్రయత్నం చేశాడు, అది వర్కౌట్ అవ్వాల. ఇప్పటికీ ఆయనకుంది ఆ కోరిక, ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ పౌరాణిక చిత్రం చేయాలనే కోరిక ఉంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ముందుకి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా అంటే వాళ్ళని ఆ క్యారెక్టర్లో చూడటానికి కొంత ఉత్సాహం ప్రదర్శిస్తారు ఆ అభిమానులు, నందమూరి వంశాభిమానులు. అలాగే విడిగా ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్స్, ఇదంతా కూడా ఒక డేటాబేస్. అతనితో దానవేర సూరకర్ణ రీమేక్ చేయాలి లాంటి ఐడియాలు ఒకప్పుడు వినాయక్ లాంటి వాళ్ళు మాట్లాడారు. అలాగే మహాభారతం నేను తీస్తే అందులో కీలక పాత్ర ఎన్టీఆర్ది అని ఆయన రాజమౌళి గారు అడపా ఇచ్చినటువంటి హింట్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేగంగా ఒక పౌరాణిక చిత్రం రాబోతోంది. అందులో దేవతల సైన్యాధ్యక్షుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు, దీనిలో రకరకాల అంశాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఈ అభిమానులు కొంచెం ఉత్సాహం కలిగించే వార్తే. అందుకని దీనికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నారు అన్నప్పుడు కలిగేటువంటి స్పందనతో పోలిస్తే ఎన్టీఆర్ పౌరాణికం చేయబోతున్నాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి చేస్తున్నాడు అన్నప్పుడు ఈ వార్తకి ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది ఇప్పుడు. అలాగే గతంలో కూడా కమలాకర కామేశ్వరరావు గారు పౌరాణిక బ్రహ్మగా ఒక ముద్ర వేశాడు. అంటే ఆయన టెక్స్ట్ని ఫాలో అయ్యి వెళ్ళేవాడు, ఎక్కడ కాంట్రడక్ట్ చేయటమో లేకపోతే కొత్త సిద్ధాంతాలు చెప్పే ప్రయత్నం చేయటమో, డీకోడ్ చేయటమో, ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎప్పుడు చేసేవాడు కాదు. బహుశా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే బాణీలో వెళ్తాడు అని అనుకుంటున్నాను నేను. అదే బాణీలో వెళ్తూ ఆ ఏరియాలో ప్రపంచానికి ఎక్స్పోజ్ కానటువంటి కార్నర్స్ ఏవో పట్టుకొని ఆయన ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. టెక్స్ట్ రెఫరెన్స్లోనే నడుస్తుంది ఆ సినిమా. దర్శకుడిగా ఎన్టీ రామారావు గారు రూపొందించే సినిమాల్లో ఆయన కొంచెం క్రిటికల్గా వెళ్ళేవాడు. అంటే రెడిక్యూల్ చేసేవాడు కాదు కానీ క్రిటికల్గా వెళ్ళేవాడు. అది నా ధోరణి అని ఆయన ప్రపంచానికి చెప్పుకున్నాడు. ఇది అలా ఉండకపోవచ్చు. కానీ ఎన్టీఆర్ మనవడి నుంచి
ఎన్టీఆర్ అభిమానులు అంటే సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అది ఎక్స్పెక్ట్ చేస్తారు. అదొక ప్రమాదం ఉంది దీనిలో. అది యాక్చువల్గా యమదొంగ సినిమా అప్పుడు కూడా ఆ ప్రభావం కనిపించింది. యమదొంగ సినిమాని యమ గోలతో కంపేర్ చేస్తూ కొన్ని కంపారిటివ్ స్టడీస్ నడిచినాయి ఆ టైంలో. ఇందులో అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడిచిపోయింది సినిమా యమదొంగ. అక్కడ ఎంటర్టైన్మెంట్ కంటే కూడా పొలిటికల్ ఐడియాలజీ, అలాగే ఆయనకు ఉన్నటువంటి ఇతర త్రిపురనేని వారి ప్రభావాలు ఇవన్నీ కనిపిస్తాయి చాలా ప్రముఖంగా ఆ సినిమాలో, యమగోల్లో. ఆ సినిమా సక్సెస్కి కూడా అదే కారణం. భిన్నంగా కనిపించడం, విభిన్నంగా సినిమా కథ ఉండటమే యమగోళ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం. అది ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేశారు, యమదొంగలో కూడా. కానీ ఆ మోతాదులో లేదు. అది అవకాశం ఉండి ఆ ఏరియా కాంట్రడక్ట్ అవుతుంది, అనవసరంగా కాంట్రవర్సీ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన దూరం జరిగాడు. అది కనిపిస్తూనే ఉంటుంది తెర మీద. అందుకని ఈ కంపారిటివ్ స్టడీ వ్యవహారం, ఆ ప్రమాదం కూడా ఉంది కార్తికేయకి కూడా. అందుకని రామారావు గారు టచ్ చేయనటువంటి ఏరియా ఎన్నుకున్నాడు త్రివిక్రమ్. ఆయన ఎంటర్ కాని ఏరియాలోకి వెళ్ళి ఈ కథను ఎంపిక చేసుకోవడం వెనకాల ఆయన వ్యూహం అదే, కంపారిజన్ రాకుండా ఉండాలి అని. ఆ కంపారిజన్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్తో ఈ కంటెంట్ తీస్తే విజయానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వర్కౌట్ అయ్యే ప్రాజెక్టే ఇది. వర్కౌట్ అయ్యే ప్రాజెక్టు ఆయనకు వారసత్వాన్ని నిలబెట్టినటువంటి తృప్తి మిగులుతుంది ఎన్టీఆర్కి. ఎన్టీఆర్ మనవడిగా ఎన్టీఆర్ చేసినటువంటి ఒక పవర్ఫుల్, పౌరాణికంగా దానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాగే తను చేయగలడు, సమర్థుడు అని ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు ఆ సినిమాలో. యమదొంగలో యముడి గెటప్లో అతని ఆహార్యము, అతని